సముద్ర మార్గాల్లో నావికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైన ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలపై నిషేధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్లోని ఎవియాన్ లే బెలోజ్లో జరిగిన G7 కూటమి దేశాల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు మృతి చెందిన నేపథ్యంలో సముద్ర మార్గాల భద్రత, నావికుల రక్షణపై మోదీ గట్టిగా గలం విప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. ఖనిజాలు, సాంకేతికత కంటే పరస్పర నమ్మకం అనేది కీలకమైన సంపద అని పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలను, సాంకేతికతను ఆయుధాలుగా వాడుకోరనే నమ్మకం అన్ని దేశాల మధ్య ఉండాలని అన్నారు. దక్షిణార్ధగోళ దేశాల ఆకాంక్షలను సైతం మోదీ బలంగా వినిపించారు. గ్లోబల్ సౌత్ దేశాలు కేవలం సాయం తీసుకునే లబ్ధిదారులుగా మిగిలిపోవాలని అనుకోవడం లేదని తెలిపారు. ప్రపంచ అభివృద్ధిలో సమాన భాగస్వాములుగా ఎదగాలని కోరుకుంటున్నాయని చెప్పారు. దాత, స్వీకర్త అనే పద్ధతి నుంచి సంఘీభావం, సమానత్వం దిశగా ప్రపంచం కదలాలని పిలుపునిచ్చారు. తద్వారా భవిష్యత్తు తరాలకు సుస్థిర అభివృద్ధిని అందించగలమని ప్రధాని అభిప్రాయపడ్డారు.